బాధలు తెచ్చే దీవెనలు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము గమనించండి. ప్రభువు ఆనందాన్ని బాధతో ఎలా అనుబంధిస్తాడో చూడండి. మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించాలని, ప్రేమించాలని, వారి కోసము ప్రార్థించమని యేసు మనకు నేర్పించాడు. ఈ విధముగా మనకు చెడు చేసేవారికి మంచి చేయడము ద్వారా మనము ప్రేమగల తండ్రి యొక్క కుమారులము అని నిరూపిస్తాము. అవును, దేవుడు అందరికీ మేలు చేస్తాడు. బహుశా ఒక సన్నిహితుడు లేదా బంధువు మీ వెనుక మీకు ఘోరమైన హాని చేసి ఉండవచ్చు. దానికోసం ఏడవకండి. దానికి బదులుగా యేసు అడుగుజాడలను అనుసరించే భాగ్యము నాకు కూడా ఉంది అని సంతోషించండి. ఇలాంటి సమయాల్లో క్రీస్తు మనస్సు మనల్ని ఆధిపత్యము చేయనిద్దాము. ప్రభువు నిమిత్తము చాలా సంవత్సరాలు జైలులో ఉన్న కొందరు పాస్టర్ల గురించి చదివినప్పుడు ఇది వారి భార్యలకు ఎంత బాధాకరంగా ఉంటుంది. ఈరోజు కూడా మనందరము అనేక దేశాలలో హింసకు గురవుతున్న క్రైస్తవ కుటుంబాల కోసము ప్రార్థించాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి దేవుడు మనలను రక్షిస్తాడు అని ప్రార్థిద్దాము. ఈ పరిస్థితులలో ప్రభువు కోసము హింసింపబడి మరణించినటువంటి హతసాక్షుల గురించిన పుస్తకాలు కొని చదవడము మంచిది. కష్ట సమయాల్లో మనల్ని బలోపేతము చేయడానికి ఇలాంటి పుస్తకాలు చాలా ఖచ్చితంగా సహాయపడతాయి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము గమనించండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము గమనించండి. మనకు ఓదార్పునిచ్చే ఈ వచనములను అంగీకరిద్దాము. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో నిజముగా కలిగే బాధలు ప్రభువునకు చెబుతూ మనము జాగ్రత్తగా జీవించడానికి దేవుని కృపను దయచేయమని మనము ప్రార్థించదము. ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.